మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. పురపీఠాలపై కాంగ్రెస్ జెండా రేపరేపలాడింది. 116 మున్సిపాలిటీల్లో 11 చోట్ల చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడగా 85 చోట్ల పీఠాల్ని కైవసం చేసుకుంది. పూర్తి ఆధిక్యమున్న పట్టణాల్లో ఏకపక్షంగా పురపాలికల్ని చేజెక్కించుకోగా బలం లేని చోట ఎంఐఎం, ఇండిపెండెంట్లు ఎక్స్ అఫీషియో అస్త్రంతో మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 17 పురపాలికల్ని దక్కించుకోగా బీజేపీ నారాయణపేట మున్సిపాలిటీతో సరిపెట్టుకుంది. బీజేపీ మినహా ప్రధాన పార్టీల మద్దతుతో భైంసా, ఆదిలాబాద్ పీఠాల్ని ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. పార్టీల ఎత్తుకు పై ఎత్తులతో అనేక మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పురపాలక ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ వార్డుల్ని కైవసం చేసుకుని సత్తా చాటిన కాంగ్రెస్ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలోనూ హవా కొనసాగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 11 పురపాలికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడగా మిగిలిన వాటిలో 85 పీఠాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎంఐఎం, ఎక్స్ అఫీషియో ఓటు సహా స్వతంత్రుల బలంతో పట్టణాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుమలగిరి మినహా అన్ని పురపీఠాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 పురపాలికల్ని హస్తగతం చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 మున్సిపాలిటీల్ని దక్కించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీల్ని చేజిక్కించుకుంది. 2 చోట్ల కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 పురపాలికల్ని దక్కించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 మున్సిపాలిటీలు దక్కించుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 పురపీఠాల్ని చేజిక్కించుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 పురపాలికల్ని కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 పాగా వేసింది. బీఆర్ఎస్ 17 పురపీఠాల్ని దక్కించుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, జిన్నారం, ఆలంపూర్, ఐజా, మూడుచింతలపల్లి, ఎల్లంపేట, దుబ్బాక, రాయికల్, ఆసిఫాబాద్, తిరుమలగిరి, గజ్వేల్, చేర్యాల, జమ్మికుంట, సిరిసిల్ల, తూప్రాన్ పురపాలికల్లో గులాబీ జెండా ఎగురవేసింది. భాజపా నారాయణపేట మున్సిపాలిటీని దక్కించుకోగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకుంది. పార్టీల మద్దతుతో భైంసా, ఆదిలాబాద్ పురపాలికను స్వతంత్రులు కైవసం చేసుకున్నారు. అంతకుముందు పాలక వర్గాలు కొలువు తీరటంతో కౌన్సిలర్లు, చైర్పర్సన్లు ప్రమాణ స్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు పురపాలికల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది.